సిద్ధార్థ అండ్ బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు చూసే నరేష్ అండ్ క్రైమ్ ఇన్ఛార్జ్గా ఉన్న ప్రవీణ్ ముగ్గురు ఉన్నారు. ముందుగా సిద్ధార్థ, ఈ విచారణకు సంబంధించి సరే అది ఎలా జరుగుతోంది ఏంటి అనేది వేరే విషయం అయితే, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ ఫార్ములా కేసులో కీలకమైన వ్యక్తిగా సాక్షిగా నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ కనబడలేదు, ప్రభుత్వానికి సమాచారం లేకుండా ఎటో వెళ్ళిపోయాడు అని అది నిజమనే తేలింది నాకు చెప్పారు వాళ్ళు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి. ఏంటి, ఎందుకు అనుకుంటున్నారు అసలు ప్రభుత్వం వైపు నుంచి? గుడ్ ఈవినింగ్ వికే. రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు ఒక కీలకమైన వ్యాఖ్యని పదే పదే చెప్పుకుంటూ వచ్చాడు. ఇటు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ప్రభాకర్ రావు కానీ, ఫార్ములా ఈ రేస్కు సంబంధించి అరవింద్ కుమార్ కానీ, లేదంటే ఇప్పుడు తప్పు చేస్తున్నటువంటి అధికారులందరూ వీళ్ళు దేశం వదిలి వెళ్ళిపోతారు, వీళ్ళందరినీ కేసీఆర్ లేదంటే కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు దగ్గరుండి వీళ్ళందరినీ దేశం దాటిస్తారు. కానీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తప్పు చేసినటువంటి ఆఫీసర్లు, అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి ఆఫీసర్లు ఏ దేశంలో ఉన్నా వాళ్ళను రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేసి వాళ్ళను తెలంగాణకు తెప్పిస్తాను. వాళ్ళు చేసినటువంటి తప్పులకు శిక్ష అనుభవించక తప్పదు. వాళ్ళు దోచుకున్నటువంటి అక్రమమైన సొమ్మును మళ్ళీ కక్కిస్తాను, తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకు ఒక జవాబుదారీగా ఉంటాను అని రేవంత్ రెడ్డి పదే పదే చెప్పాడు. అది ప్రభాకర్ రావు విషయంలో ప్రూవ్ అయింది. ప్రభాకర్ రావు ఆయన తప్పు చేసి వెళ్ళిపోయిండు, వాడిని ప్రభుత్వం ఆయనను తీసుకొచ్చింది. ఇప్పుడు అరవింద్ కుమారు ఈ కేసులో పర్టికులర్గా ఈరోజు కేటీఆర్ కాసేపటి క్రితం ఏసీబీ ఆఫీస్కి వెళ్ళాడు, విచారణ ఎదుర్కొన్నాడు. ఈ కేసులో అరవింద్ కుమార్ A2గా ఉన్నాడు. అరవింద్ కుమార్ 72 గంటల నుంచి ప్రభుత్వానికి అందుబాటులో లేరు. ఈ విషయాన్ని కాసేపటి క్రితం కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశాడు. ఎందుకంటే గతంలో తప్పు చేసినటువంటి ఆఫీసర్లను దేశం దాటించడము, వాళ్ళని అక్కడిగా సేఫ్గా ఉండడం, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ వాళ్లకు మానిటరింగ్ చేయడం, వాళ్ళు ఇక్కడికి వచ్చి వాంగ్మూలం ఇచ్చేదాకా వీళ్ళు సేఫ్గా ఫీల్ కావడం గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, భవిష్యత్తులో రానున్నటువంటి కేసులో కూడా ఇదే ప్రాక్టీస్ జరుగుతుందని ఆయన ఈ విషయాన్ని చెప్పారు. ఇక అప్పటి నుంచి అరవింద్ కుమార్ అసలు ఎక్కడ ఉన్నాడు, ఏమైపోయాడు అనే విషయాన్ని కోసం మనం చాలా ప్రయత్నం చేశాము. సీఎంఓ అధికారుల నుంచి కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ, లేదంటే ఆయనతో పనిచేసేటువంటి ఆఫీసర్లను కానీ కనుక్కునే ప్రయత్నం చేశారు. కొంతమంది ఈ విషయం చెప్పిన తర్వాత కొంతమంది సోషల్ మీడియాలో అరవింద్ కుమార్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాయడం మొదలుపెట్టారు. కొంతమంది ఆయన స్వీడన్లో ఉన్నాడని, లేదంటే ఉన్నతాధికారుల పర్మిషన్ తీసుకొని ఆయన బయటకు వెళ్ళాడనే విషయాన్ని అయ్యుండొచ్చు, ఆయన స్వీడన్లో ఉండొచ్చు, లేకపోతే యూరోప్ కంట్రీస్ ఇంకా ఎందులో అయినా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ప్రభుత్వానికి సమాచారం ఉండాలి అనేది బేసిక్ థింగ్. అసలు ప్రభుత్వానికి సమాచారమే లేదని కదా సీఎంఓ ఇప్పుడు చెప్తున్నమాట. ముఖ్యమంత్రి కార్యాలయం కానీ సెక్రటేరియట్ వర్గాలు కానీ చెప్తున్నది ఏంటి, ఆయన స్వీడన్లో ఉన్నాడా, ఇంకో దేశంలో ఉన్నాడా, ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు అనేది మనకు అందుతున్న అధికారిక సమాచారం. బేసికల్గా ఈయన ఆ కేసులో పర్టికులర్గా ఆ కేసులో A2గా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసిన ఇంత పీక్స్ టైంలో ఆయనకు పర్మిషన్ ఎట్లా ఇవ్వరు, ఇది బేసికల్ అంశం. సో ప్రభుత్వ అనుమతి లేకుండా ఆయన దేశం దాటి వెళ్ళిపోయారు. సో ఆయనకు ప్రాణహాని ఉండే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గతంలో వీళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, వీళ్ళు చేసినటువంటి దోపిడీ విషయాలు బయటకు రాకుండా ఉండడానికి ఎంత దుర్మార్గానికైనా ఒడిగొడతారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దాంట్లో భాగంగానే కేదార్ అనే ఒక పర్సన్ దుబాయ్లో చనిపోయాడు. దీని వెనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు అనే విషయాన్ని కూడా మొన్నటి వరకు చేసినటువంటి ఆర్గ్యుమెంట్లో మనం చూడవచ్చు. ఇప్పుడు అరవింద్ కుమారు ఎక్కడికి వెళ్ళాడనే విషయము అరవింద్ కుమార్కి ఆయనను పంపించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు తప్ప ఎవరికి తెలియదు. ఈవెన్ అరవింద్ కుమార్ కుటుంబ సభ్యులకు కూడా అరవింద్ కుమార్ ఎక్కడ ఉన్నాడో అనే విషయాన్ని తెలియదు. సో ఆయన వచ్చే వాంగ్మూలం ఇస్తే తప్ప కేటీఆర్కి సంబంధించినటువంటి కేసు ముందరికి పోదు. కాబట్టి కేసీఆర్ చాలా రిలాక్స్గా ఉన్నారనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ఒక్క నిమిషం సిద్ధార్థ, ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ వ్యూ ఏంటి, అరవింద్ కుమార్కి సంబంధించి ఏమన్నా